అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? బయట ఎక్కడికైనా వెళ్ళినా, రెస్టారెంట్స్కి వెళ్ళినా, రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్లో ఎక్కడైనా సరే నేను ఫస్ట్ ప్రిఫర్ చేసి ఆర్డర్ చేసుకునేది తందూరి చికెన్. నాకు చాలా ఇష్టం అండి. రోడ్ సైడ్ అయితేనేమో మనకి బొగ్గు మీద ఇలా కాల్చిస్తారు, రెస్టారెంట్స్లో అయితేనేమో ఓవెన్లోనో లేకపోతే స్టవ్ మీద డైరెక్ట్ ఇలా చేసిస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని మనం ఇంట్లో కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది, జ్యూసీగా ఉంటుంది, పీస్ ఉడకదు అనే డౌట్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఈ తందూరి చికెన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా? ముందుగా ఒక 1/2 kg చికెన్ని తీసుకోండి. నేను ఇలా లెగ్ పీసెస్ తీసుకున్నాను. నార్మల్ పీసెస్ చిన్న చిన్న ముక్కలైనా తీసుకోవచ్చు, లేదా ఇలా లెగ్ పీసెస్ కానీ లేదా పెద్ద పీస్ కానీ తీసుకోవచ్చు. వీటికి ఇలా ఘాట్లు పెట్టేసేయండి. తర్వాత బాగా శుభ్రంగా కడిగేసి దీన్ని ఒక అరగంట పాటు ఉప్పు నిమ్మరసం వేసిన నీళ్ళల్లో నానబెట్టేసి ఆ తర్వాత మరొకసారి కడిగి తీసుకోండి. ఒక 3 లెగ్ పీసెస్తో పాటు మీడియం సైజ్ ముక్కలు కూడా ఒక 2 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోండి. ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మీరు తినే ఉప్పు కారాలని బట్టి ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. తర్వాత 1 టీ స్పూన్ కశ్మీర్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, ఈ డ్రై మ్యాంగో పౌడర్ అంటారు కదా, ఇదనమాట. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, చికెన్ గరం మసాలా వేసుకోండి. తర్వాత కంపల్సరీగా తందూరి చికెన్ మసాలా వేయాల్సిందేనండి. ఇది 1 టీ స్పూన్ వరకు వేసేసేయండి. మీరు ఈ తందూరి చికెన్ మసాలా వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత 1 టీ స్పూన్ కసూరి మేతిని తీసుకొని ఇలా కొంచెం స్మాష్ చేసి వేసేసేయండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి. మీకు ఇంకా కావాలనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పెరుగులో ఈ మసాలాలన్నింటినీ బాగా ఇలా చిలికినట్టు చేస్తూ బాగా స్మాష్ చేస్తూ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఈ చికెన్ పీసెస్కి బాగా మసాజ్ చేస్తూ ఆ లోపలికి కూడా పెడుతూ ఆ ఘాట్లలో కూడా ఇట్లా పెట్టేస్తూ మసాజ్ చేస్తూ బాగా ఈ మసాలాని పట్టించేసేయండి. మనం వేసిన ఈ మసాలాల్లో కొన్ని ఏవైనా లేకపోతే, అంటే ఆ ఆమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్ లేకపోతే నిమ్మకాయని యాడ్ చేసుకోండి. కశ్మీరీ కారం లేకపోతే కలర్ వేసుకోండి. మనకి కశ్మీరీ కారం అనేది మంచి రెడ్ ఫినిషింగ్ కలర్ ఇవ్వడం కోసం యాడ్ చేసామన్నమాట. మసాలాలు దాదాపు వేయడానికే ట్రై చేయండి. అవన్నీ వేస్తేనే మనకి రెస్టారెంట్ స్టైల్, బయట స్ట్రీట్ స్టైల్గా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు. తర్వాత తందూరి చికెన్ మసాలా పౌడర్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందేనండి. అది యాడ్ చేస్తేనే ఆ తందూరి చికెన్ తింటున్నట్టు మనకి అనిపిస్తుంది అనమాట. ఈ మసాలా పట్టించిన ఈ చికెన్ పీసెస్ని ఒక గిన్నెలోకి సెట్ చేసేసుకోండి. చికెన్కి మసాలా పట్టించేటప్పుడు మాత్రం బాగా మసాజ్ చేస్తూ ఒక టైం తీసుకొని మరీ పట్టించండి. ఊరికే ఏదో పైన పూతలా పోయకుండా ఇలా చేస్తే చికెన్ బాగా జ్యూసీగా బాగుంటుంది అనమాట. చూడండి, నాకు కొంచెం మసాలా మిగిలింది. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మరొకసారి మనం వాడుకోవచ్చు. ఈ చికెన్ పీసెస్ని మినిమం 3 అవర్స్ అలా పక్కన పెట్టేసేయాలండి. ఒక పూట మొత్తం పెట్టేస్తే ఇంకా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత నేనైతే ఒక 6 అవర్స్ తర్వాత ఫ్రై చేస్తున్నానండి. ఇలా మీ దగ్గర ఐరన్ ప్యాన్ గనక ఉంటే అది పెట్టుకోండి. దీని మీద ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి మొత్తం బాగా స్ప్రెడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఆ ఆయిల్ని కాగనివ్వండి. ఒకవేళ ఇలా ఐరన్ ప్యాన్ లేకపోతే నార్మల్ మీ దగ్గర ఉన్న అల్యూమినియంది, నాన్ స్టిక్ది అయినా పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఐరన్ ప్యాన్ మీద అయితే మాత్రం ఎగ్జాక్ట్లీ మనం తింటున్న తందూరి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. లేదా మీరు రొట్టె కాల్చుకునేది ఉంటుంది కదా, మనం చపాతీ కాల్చుకునే ప్యాన్, అదైనా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ చికెన్ని ఈ ఆయిల్లో ఇలా సెట్ చేసేసేయండి. సెట్ చేసేసి సిమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ ఒకవైపే ఫ్రై చేసుకోండి. చూడండి, నేను దాదాపు ఒక 15 మినిట్స్ తర్వాత వీడియోలో కనిపిస్తున్నట్టు వీటిని ఇట్లా టర్న్ చేసుకోండి, తిప్పేసేయండి. ఇలా మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోకూడదు.
ముందు ఒక 30 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఆ చికెన్ని బాగా ఉడికించుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడు ఆ ఆవిరికి చికెన్ అనేది లోపలి వరకు బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కొంచెం టైం టేకెన్ అనమాట, టైం తీసుకుంటుంది. అలాగే ఓపిక కూడా ఉండాలి. ఈ మసాలాని ఆ చికెన్కి పట్టిస్తూ ఫ్రై చేసుకోండి. నాకు దాదాపు 40 to 50 మినిట్స్ పట్టిందండి. లాస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రం ఫ్లేమ్ కొంచెం పెంచేసి ఇలా కొంచెం రోస్ట్గా చేశానమాట. తర్వాత మనకి తందూరి చికెన్లో ఆ ఫ్లేవర్, స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది కదా. నేను ఎలాగో ఐరన్ ప్యాన్ మీద చేశాను కాబట్టి నాకు ఆ స్మోకీ ఫ్లేవర్ ఆటోమేటిక్గా వచ్చేసింది. మీరు గనక నాన్ స్టిక్లోనో అల్యూమినియంలోనో చేసుకుంటే కనుక ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని కాల్చేసి దాని మీద కొంచెం ఘీ వేసేసి స్మోకీ ఫ్లేవర్ ఇవ్వండి ఈ పీసెస్కి. అంటే ఆ మధ్యలో చిన్న గిన్నె పెట్టేసి దాల్చిన చెక్క కాల్చేసి దాని మీద నెయ్యి వేసేసి మూత పెట్టేసేయండి. ఆ చికెన్ పీసెస్కి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది అంటుకుంటుంది. తందూరి చికెన్ రెడీ అయిపోయింది. దాదాపు 50 మినిట్స్ పట్టిందండి. మీరు ఎంత స్లోగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఈ తందూరి చికెను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఆ పీస్ కూడా బాగా మంచిగా టెండర్గా ఉడికిందనమాట లోపల వరకు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఎగ్జాక్ట్లీ మనకి బయట రెస్టారెంట్ స్టైల్లో ఉందన్నమాట. తింటుంటే భలే అనిపించింది. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.